తెలంగాణకు పట్టిన దరిద్రం కల్వకుంట్ల ఫ్యామిలీ. నేను ఎప్పుడు జాగా చెప్తున్నా, మళ్ళీ అదే చెప్తాను. మెల్లిమెల్లిగా వదిలిపోతుంది, సంతోషించండి. వాళ్ళ దరిద్రం ఎలా ఉందో మనకన్నా అవసరం, కానీ ఇది సంగతి. అసలు విషయానికి వెళ్తే ఎప్పటి నుంచో పాపం జైల్లో ఉంది, ఇప్పటికే 100 రోజులు పూర్తి చేసుకున్నట్లుగా ఉంది. కలవడానికి వెళ్ళాడు పాపం అన్నయ్య. ఈ ముందు నుంచి ఈయన వెళ్తున్నాడు ములాఖతులు అవి ఇవి వేయడానికి. పిల్లలు ఎలా ఉన్నారు, ఏంటి, నీకు ఆరోగ్యం ఎలా ఉంది, అంత బాగానే ఉందా, టైంకి అవి ఇవి ఇస్తున్నారా, ఇంతే, నువ్వు అడిగినవన్నీ చేస్తున్నారా, ఏమైనా పుస్తకాలు కావాలా, ఏమైనా రాస్తావా, ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు జస్ట్ బయట వార్తలన్నీ మోయడానికి. అండ్ సరే, ఎంత ఆమె నేరస్తురాలైనా, ఎంత దుర్మార్గురాలైనా, ఇతను ఎంత దుర్మార్గుడైనా, అన్నా చెల్లెలు కలిసి అంటే కొంచెం ఎమోషన్ ఉంటుంది కదా. ఆ ఎమోషన్ పాపం ఒక ఏడుపు పెడబొబ్బ ఇవన్నీ కామనే. ఆ తర్వాత ఈయన కొంచెం ములాఖతుకి వెళ్తే ఒక పండ్లో పూలో ఆకులో అలమలో పంపిస్తాడు లోపలికి. ఆవిడ కూడా అవి తింటూ 4 రోజులు కుటుంబాన్ని తలుచుకుంటూ ఆనందపడుతూ అలా జైలు జీవితం గడిపేస్తూ ఉంటుంది. కాకపోతే ఆవిడకున్న వెలితి ఏంటంటే నాన్న రావట్లేదు. ఇప్పుడు 21కి ఉంది రిమాండ్ ఇప్పటివరకు. ఇప్పుడు మొన్న పొడిగింపు 21 వరకు ఉంది. 21 రోజు బెయిల్ పిటిషన్ కొంచెం స్ట్రాంగ్గా వేద్దామని చెప్పేసి ఈసారి వెళ్ళాడు ఆమెకు ధైర్యం చెప్పడానికి. ఎంత స్ట్రాంగ్ వేసినా రాఖీ పౌర్ణమి వరకు అయితే నీ చెల్లి బయటికి రాదనే విషయం నీకు తెలియదు, ఖచ్చితంగా రాదు. నువ్వు ఆ ములాఖత్తులోనే చెయ్యి ఇట్లా పెట్టి కట్టించుకోవాలి రాఖీ. కానీ 100 to 100% షీ విల్ నెవర్ కమ్. కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడు, అందరూ లోపల ఉన్నారు, నీకెందుకమ్మా బెయిల్? నీ వల్లే కదా వీళ్ళందరూ లోపల ఉన్నారు. అనవసరంగా పాపం సామాన్యుడు సీఎం అయితే నీ నక్క తెలివితేటలన్నీ ఉపయోగించి ఆయన్ని ట్రాప్ చేసి ఆయనకు 100 కోట్లు ఇస్తున్నట్టే ఇచ్చి పాపం తీసుకోవడం తెలియక దొరికిపోయాడు. అంతేగా, సామాన్యుడు కాబట్టి తీసుకోవడం తెలియక దొరికిపోయాడు. అంతకుముందేం నేరాలు చేయాల కేజ్రీవాల్, నువ్వు చేసినట్టుగా మీలాగా మీ ఫ్యామిలీ చేసిన దందాలు ఆయన ఏం చేయలే పాపం. ఏదో అలా బ్రతుకుంటూ వస్తున్నాడు. ఫస్ట్ టైం మరి ఎందుకు ఎలా మభ్యపెట్టారో, ఏం హిప్నోటైజ్ చేశారో తెలియదు, కానీ అవినీతిపై పోరాటం చేసి సీఎం అయినటువంటి మనిషిని కూడా లొంగ తీసుకున్నావంటే నువ్వు ఎంత గ్రేట్. అంతేగా, మరి అంత టాలెంటెడ్ పర్సన్. నెక్స్ట్ మళ్ళీ ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు, అందరూ చెప్తున్నారు ఇట్లా అయింది, అలా అయింది, ఇలా అయింది. నువ్వు ఒకదానివి నోరు తెరవట్లా, నువ్వు తెరిచేంత వరకు నువ్వు ఇక్కడే ఉంటావు, నువ్వు తెరవవు అని ఉంటానే ఉంటాడు. మీ ధైర్యం ఏంటంటే వాళ్ళ చేత కొట్టించుకోవాలని, కొట్టించుకుంటే నన్ను ఈమె కొట్టింది అని కోర్టులో చెప్పాలి, ఆయన ఆమెను సస్పెండ్ చేయాలి. సస్పెండ్ అయితే మళ్ళీ కొత్త ఆఫీసర్ వస్తారు కదా, ఆయన ఏమన్నా డబ్బులకు లొంగితే మీరు బయటికి వస్తారేమో అన్న ఆశతో ఇప్పటిదాకా ఇవన్నీ చేస్తున్నారు. బట్ 100% మీరు బయటికి రారు. కాదు, తనేం చెప్పదు, ఎంతకాలం ఉంది ఛార్జ్ షీట్ వేయాల్సి వస్తుంది కదా. ఛార్జ్ షీట్ వేస్తారు కదా సార్, ఛార్జ్ షీట్ ఎన్ని పేజీలు, వేల పేజీలు వేస్తుంటే కూడా ఈమె నోరు తెరవట్లేదే. ఇది మళ్ళీ బీజేపీ కస్టడీ, వాళ్ళు అడిగేదే వీళ్ళు అడిగేదే, నువ్వు చెప్పా మా తల్లి సమాధానం, నువ్వు చెప్పకపోతే ఎట్లా, నువ్వేమో చెప్పనంటావు, వాళ్ళేమో ప్రత్యక్ష సాక్షి కూడా చెప్తున్నాడు బీఆర్ఎస్ కార్యాలయం నుంచి అంత జరిగిందండి. కేసీఆర్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు దీంట్లో, తెలియట్లా. ఇప్పుడు ఆయన కూడా రావట్లా ములాఖతుకి, ఎందుకు, ఎక్కడ అరెస్ట్ చేస్తారేమో అని. కానీ ఇప్పుడు ఏమైంది, గొర్రెల పంపిణీ కేసు ఒకటి పడిందిగా నెత్తి మీద. ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ కేసులో నువ్వు అరెస్ట్ అవ్వాలి, ఇక్కడ వేయాలి నిన్ను. పవర్ పర్చేస్ కూడా నెక్స్ట్ ఆ పవర్ పర్చేస్ దాని మీద కూడా కొంచెం గట్టి పవర్ది, అది ఎక్కడ వేస్తారు సార్, సెంట్రల్ ఇక్కడే, అది కూడా ఇక్కడే వేస్తారు అరెస్ట్ అయితే. ఇక ఈడీ ఎంటర్ అయిందంటే నువ్వు ఖచ్చితంగా మీ కూతురు దగ్గరికి వెళ్తావు, కాకపోతే పక్క సెల్ కలవనివ్వరు. లోపల మీ ఇంటర్నల్ ములాఖతులు ఏమైనా ఉంటే వేసుకోండి, మీ ప్లాన్లు ఏమైనా ఉంటే వేసుకోవచ్చు, కానీ మా అయితే నేను తీసుకెళ్ళి కేజ్రీవాల్ పక్కన వేస్తారేమో, అంతకుమించి ఇంకేం చేస్తారు. లేదా సేమ్ ఆయన కూడా అక్కడే కదా, ఆ ఉగ్రవాదులు తీవ్రవాదులు ఉండే సెల్లో వేశారు, ఈయనను కూడా అక్కడే వేస్తారు. ఈడీ కేసు అయినా ఢిల్లీలో, లిక్కర్ కేసు అయినా ఢిల్లీ కాబట్టి ఆ ఢిల్లీలో చేశారు. సో ఇది అలా ఉండదు బహుశా, ఇక్కడ మేబీ ఏ కోర్టుకి ఇస్తారో తెలియదు, బట్ మోస్ట్లీ అక్కడికి వెళ్తే తిహార్కే వెళ్ళిందే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సరదా కలిసి ఉంటారు అందరు కలిసి. కేజ్రీవాల్ నెత్తి మీద కుదిపడి అమ్మ మళ్ళీ వీడు వచ్చాడేంటి అనుకుంటాడు, ఇప్పటికే చేస్తుంటే మళ్ళీ ఈయన వచ్చాడేంటి, ఎందుకు కొంపదీసి ఈయన ఏమైనా ఒప్పుకున్నాడా నా లిక్కర్ కేసు గురించి అని చెప్పేసి ఆయన టెన్షన్ పడతాడు మళ్ళీ లోపల. ఈయన ఎందుకు అరెస్ట్ అయ్యాడు ఆయనకు తెలియదు కదా, ఈయనకు కూడా తెలుసు అని ఆయనకు తెలుసు కేజ్రీవాల్కి. కొంపేసి ఆ తండ్రి కూతురు కలిసి నిజం ఒప్పేసుకున్నారేమో, బాబోయ్ నాకేమైద్దు అని మళ్ళీ టెన్షన్ పడతాయి ఈయన మోహన్ చూస్తే. ఇది ఓవరాల్ గా జరిగేది. బట్ ఆయన రాడు. అండ్ గొర్రెల పంపిణీ కేసు మరి ఇంత దిగజారుతారండి, గొర్రెల మీద కూడా ఈ కలిపి ఈక్కొని బతకడం ఏంటి, చండాలం కాకపోతే, దరిద్రం కాకపోతే. బక్రీద్ ట్రైన్లో సరే
ఎంఐఎం వాళ్ళు కూడా అట్లాంటి పనులు చేయరు. వాళ్ళకి బక్రీద్ అంటే అది పండగ. పవిత్రమైన పండుగ. వాళ్ళు అట్లా బ్లాక్ల్లో మేకలు నమ్ముకోరు. వీలైనంత వరకు మటన్ పంచాలని చూస్తారు వాళ్ళు. అవును అవును. వీళ్ళే అమ్ముకునేది. వాళ్ళు వీలైనంత మటన్ పంచాలి, ఒకరికొకరు పంచుకుంటారు, ఫ్రీగానే పంచుకుంటారు. వాళ్ళకి అదే కదా పండుగ. అవును. కానీ గొర్రెల దాన్ని కూడా వచ్చే ఆదాయాన్ని వదలలేదు అంటే ఎంత నీచమైన స్కాములు చేశారో వీళ్ళు ఊహించుకోండి. అండ్ ఫోన్ ట్యాపింగ్ ఆల్రెడీ కొలిక్కి వచ్చేసింది. ఆ అమెరికా అయినా వచ్చినా రాకున్నా ఈయననైతే లోపలేస్తాడు, ఆయన సంగతి తర్వాత చూస్తాడు. ఎలా అయితే ముందు అందరిని అరెస్ట్ చేసి తర్వాత కవితని తర్వాత కేజ్రీవాల్ తెచ్చుకున్నారు, ఇది కూడా అంతే. ఫస్ట్ ఆల్రెడీ ఉండాల్సిన అందరు లోపలే ఉన్నారు. కేసీఆర్ని కూడా లోపలికి వేసి ఆయన మెల్లగా నిదానంగా వచ్చిన తర్వాత ఆయన వ్యవహారం చూస్తారు. ఈయన ఇక్కడే జైల్లో ఉంటే అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు పీటీ వారెంట్ వేసి వాళ్ళు అక్కడికి తీసుకెళ్తారు. ఇక జైలు చుట్టే తిరుగుతూ ఉంటాడు. మోస్ట్లీ నన్ను అడిగితే ఈ రాత్రికో రేపు అరెస్ట్ అయిపోతాడు కేసీఆర్. చూడేనా అంతే, స్ట్రిక్ట్ గానే ఉంది వ్యవహారం. అంటే అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి పనులే ఇప్పుడు నీ మెడకు చుట్టుకుంటుంది మోస్ట్లీ. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పెంట పనులన్నీ కూడా, అంటే ప్రతిపక్షం లేదు, నేనే రాజు నేనే మంత్రి అనుకుని విర్రవీగి ఏది పడితే అది చేసి అడగడానికి ఎవడు లేడుగా. ఇప్పుడు బయటపడుతున్నాయి నీ స్కాములన్నీ. అలా చేసుకున్నారు.